ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచుండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము 138వ దావీదు కీర్తన 7వ చరణము. నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మన దినమును సంతోషభరితముగా చేస్తూ ఉన్నాడు. మన అనుదిన జీవితంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆపదలు మనము ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. మన కష్టకాలంలో విడిపించే వారు ఎవ్వరూ లేనటువంటి పరిస్థితులలో నుండి దేవుడు మన మొరను ఆలకిస్తాడని, దేవుడు మన ప్రార్థనకు జవాబునిస్తాడని, దేవుడు మనము చిక్కుబడి ఉన్నటువంటి సమస్యలో నుండి విడుదలను అనుగ్రహిస్తాడని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు సమాధానము ఇస్తూ ఉన్నాడు. మన అనుదిన జీవితంలో ఏదో ఒక సమస్య రూపంలో శత్రువు మనలను వేధిస్తూనే ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మార్తా మరియలను గనక మనం గమనించినట్లయితే, మార్తా మరియల సహోదరుడైనటువంటి లాజరు మరణించిన తర్వాత యేసు ప్రభువారు మార్తా దగ్గరకు వెళ్తే, మార్తా యేసు ప్రభువారితో అంటుంది, ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదా అని ఎంత నిరాశతో అక్కడ ఆయనతో మాట్లాడుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో యేసు ప్రభువారు ఒక మాట చెప్తూ ఉన్నాడు, మార్తా, నువ్వు భయపడకు, నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు. ఎందుకంటే మీకు సహాయము చేయడానికి నేను మీ మధ్యలోనికి వచ్చాను అని యేసు ప్రభువారు అద్భుతమైనటువంటి మాటలు మార్తాకు తెలియచేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉండవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలా కష్టాల నడిబొడ్డుకు మనం చేరిపోయినప్పుడు, నా జీవితంలో నేను ఇది పొందుకుంటానా అని నువ్వు అనుకుంటున్న సమయంలో దేవుని వాగ్దానము ఒకటి నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు ఆపదలో చిక్కుబడి ఉన్నను, నేను నిన్ను బ్రతికించదను. హల్లెలూయా. ఆయన ఆదుకోవటం ఆలస్యమైనప్పటికీ, మనం ఇంకా ఆపదలోనే కొనసాగుతున్నప్పటికీ, ఆపదల నడిబొడ్డే ఆయన మనలను బ్రతికించేటువంటి చోటు, ఆయన మనలను విడిపించేటువంటి చోటు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆశలు అడుగంటిన ఆ స్థలములోనే మన శత్రువు దౌర్జన్యానికి విరోధముగా తన చేయి చాపి వాడిని సంహరిస్తాడని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితిలో కృంగిపోతున్నావో, ఏ పరిస్థితులు నీ జీవితంలో తుఫానులాగా రేగుతూ ఉన్నాయో, దిక్కుతోచని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావేమో, కానీ ఉదయకాల సమయంలో ప్రభు కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. ప్రభు హస్తము నీకు తోడుగా నిలబడుతూ ఉంది. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి కష్టము నుండి, నీ శరీరాన్ని పాడు చేస్తున్న ప్రతి రోగము నుండి, నీ కుటుంబ సమాధానాన్ని పాడు చేస్తున్నటువంటి తుఫాను లాంటి శ్రమల నుండి మనకు విడుదలనిచ్చి, మనకు గొప్ప సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి, మన జీవితంలో రేగుతున్నటువంటి సమస్యల తుఫానులనేటువంటి మబ్బులను తొలగించి ఉత్సాహించు వారిగా మనలను దీవించబోతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా, అనుదినము మనము పోరాటాన్ని ఎదుర్కొనవలసినదే, అనుదినము ఆపద వలయాలలో చిక్కుకొనవలసినదే, అనుదినము మనము నడిచే మార్గములో ఎన్నో విపరీతమైనటువంటి పరిస్థితులు, శ్రమలు, కన్నీళ్లతో నిండినటువంటి సందర్భాలు మనము దాటవలసినదే. అలాంటి సమయములో, అలాంటి ఆపదలో నీవు చిక్కుబడినప్పుడు నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను విడిపించి, నిన్ను గొప్ప చేయటానికి సజీవునిగా, దైవ మానవుడిగా ఆయన భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి ఈరోజు దేవా, నాకు మీరు సహాయము చేయండి. పరిశుద్ధాత్మ దేవా, నన్ను మీరు ఆదుకోండి ప్రభువా.
నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నాను, ఈ ఆపదలో నేను చిక్కుబడి ఉన్నాను ప్రభువా అని నువ్వు ప్రార్థించగలిగినట్లయితే దేవుడు తప్పక నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. దావీదు జీవితంలోనికి ఎన్ని భయంకరమైనటువంటి సందర్భాలు ఎదురైనా సరే దావీదు దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన విశ్వాసి, ఈరోజు ప్రభువునందు నీ విశ్వాసము స్థిరమవునుగాక. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో నుండి ప్రభు నీకు జయము అనుగ్రహించునుగాక. నీ జీవితంలో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదము మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించబడునుగాక. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మాకు విడుదలను అనుగ్రహించిన దేవుడివైన నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఏ స్థలములో అయితే ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో అదే స్థలములో ప్రభువా అద్భుతముగా మీరు మమ్మలను దీవించి ముందుకు నడిపించబోతున్నందుకే మీకు వందనాలు రాజా. ఈ ఉదయకాల సమయములో విన్న వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి నూతనపరిచి నీ కృప చేత మీరు నింపమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.